అన్న మీరు హిందుత్వవాది కదా, ప్రకాష్ రాజ్ గారు యాంటీ హిందూగా మాట్లాడతారు కదా, మీకేమనిపిస్తుంది? ఆయన ఆర్టిస్ట్గా చాలా మంచి ఆర్టిస్ట్, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఆయన హిందుత్వవాదులం మనం, మన హిందుత్వవాదులందరూ ఆయన్ని వ్యతిరేకిస్తారు. మీకేమనిపిస్తుంది? ఆర్టిస్ట్గా తప్పకుండా నేను బాగా అడ్మైర్ ప్రేమిస్తా. చేస్తాం, అడ్మైర్ చేస్తాం. దానికోసం బాధపడతా. బాధపడతారు కదా, 100% నేను బాధపడతా. 200% నేను బాధపడతా. ఒక మనిషికి భారతదేశం స్వతంత్రం ఉంది కాబట్టి మనము ఎవరిని ఏమనడానికి మనకు ఆ అధికారం లేదు. ఆయన భావంలో ఏముంటే చెప్పగలుగుతాడు, నా ఇష్టం అది అంటాడు. దాన్ని మనము కించపరచడం లేదు కదా. కానీ మనోభావాలు దెబ్బతీయద్దుగా, తీయద్దు. బట్ అది మనం ఇప్పుడు మీరు బిత్తిరి సత్తిలాగా ఇది కూడా 100% కరెక్టే. కానీ మరి ఆయనకి ఎందుకు అలాగా ఇది చేస్తాడో తెలియదు. ఈ మధ్యన కొంచెం తగ్గింది, తగ్గిపోయింది. అంత ఏం చేయడం లేదు పాపం. ఇంతకు ముందులా లేదు, ఇంత ముందున్న అగ్రెసివ్ లేదు. ఇప్పుడు మాట్లాడాడు. కానీ మంచి మనిషి అండి ఆయన, చాలా మంచివాడు, చాలా హెల్పింగ్ నేచర్, మంచిగా ఆయన గుడ్ పర్సన్, హెల్పింగ్ నేచర్. చాలా హెల్పింగ్, చూడడానికి ఎలా ఉంటాడు తప్ప ఇది గుడ్ పర్సన్. నాతో కూడా కళ్యాణి అమ్మ అని బాగా మాట్లాడతారు, చాలా మంచి వ్యక్తి. ఒకరొకరి గురించి ఒకరిని మనం ఏం చేయలేము. మనం అన్ని తెలిసిన ఎంతమందిని మార్చగలం, ఎంతమందిని మనం కొట్లాడగలం, ప్రపంచం అంతా మార్చలేము. కాబట్టి ఒక విధానం ఉంటుంది. వాళ్ళ మనసుకి పుట్టి వాళ్ళే మారాలని అంతే, కోరుకోవాలి. అంతే. స్వామి ఆ బుద్ధి ఇవ్వాలని కోరుకోవాలి, అంతే తప్ప మనం ఏం మాట్లాడగలం ఒకరి గురించి. అంటే ఇండస్ట్రీలో డ్రీమ్ క్యారెక్టర్ ఉందా ఏదన్నా చేయాలి అన్నది రోల్? తప్పకుండా నాకు ఏముంది డ్రీమ్ రోల్? ఒక ఫాదర్ గా, ఒక బావగా, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంది. విలన్ కాకుండా ఇప్పుడు తప్పకుండా నేను ప్రతి సినిమా చేయాలనే కోరిక. ఎందుకంటే నేను నాటకాలు చేస్తున్నా కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలు తప్పకుండా మంచి క్యారెక్టర్ చేస్తా. సూపర్ అన్న, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు మంచి ఇంకా ఉన్నత స్థాయిలో మిమ్మల్ని చూడాలని, ఇంకా 100 సినిమాల్లో మంచి క్యారెక్టర్స్, మీరు కోరుకున్న క్యారెక్టర్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన అంటే హావభావాలు మీరు ప్రదర్శిస్తున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాలని మీ తప్పని నాకు నచ్చింది. 100% అందువల్ల మీరు నాటకాలు చేయడం ఇంకా నచ్చింది, ప్రజలకు కూడా నచ్చుతుంది.